హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో మొదటి శ్లోకంలో చెప్పారు 7 దివ్యమైనటువంటి ప్రభావాలు మనకు కలుగుతాయి యొక్క మంత్రాన్ని జపం చేయడం వల్ల. మొదటి చేతోదర్పణ మార్జనం, రెండవది భవ మహాదావాగ్ని నిర్వాపనం. మనం దావాగ్నిలో ఉన్నాం అంటే అరణ్యంలో ఏమి చేయకుండానే అగ్ని రగులుతూ ఉంటుంది, దాన్ని ఎవరు ఆర్పలేరు. 1000 ఫైర్ ఇంజన్లు తెచ్చినా ఆపలేరు, ఎందుకంటే చాలా తీవ్రమైనటువంటి అగ్ని వస్తుంది. సో మనం ఎన్నో కోటాను కోట్ల జన్మల నుంచి ఇక దావాగ్ని, భవమహాదావాగ్ని అంటే ఈ భవసాగరంలో మనం కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. అంటే ఇక అగ్నిలో మనం కాలుతున్నాం, జన్మ మృత్యు జరావాది అనే తాపత్రయంలో కాలిపోతున్నాం. ఇంకా చెప్పాలంటే భవసాగరం అని కూడా చెప్తారు దీన్ని, ఎందుకంటే సాగరం అనేది మనం దాటలేం, అంతులేనటువంటి యొక్క పొడుగుంటుంది. అందువల్ల ఈ యొక్క నామాన్ని ఎవరైతే జపిస్తారో, కీర్తిస్తారో, ఈ యొక్క నామాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళను ఈ యొక్క కొన్ని కోటాను కోట్ల నుంచి వచ్చినటువంటి దావాగ్ని నుంచి అది తప్పిస్తుంది. దావాగ్ని నుంచి బయటపడి మన యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకొని కృష్ణుని సేవకునిగా నిరంతరం మనం గోలోకంలో సేవ చేయొచ్చు. హరే కృష్ణ.